ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర. ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తారు నా మీద. ఏమో ఇంక నేను ఎందుకులే కానీ అంటే సలహాలు నాకే. పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఏదో తెల్లబట్టలు వేసుకుని ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు. ఇట్లా నీకు సలహా ఇస్తాను సార్, చెప్పండి సార్. చాలా చాలా పద్ధతి కూర్చొస్తా, చెప్పండి సార్. ఇలా కూర్చుంటే నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలో నాకు చెప్తారు. నేను గౌరవిస్తాను, కరెక్ట్ గుర్తిస్తా. మరీ నన్ను అంత చావు కొట్టకూడదు కదా. వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిడతానంటే ఎట్లా? నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కులం మతం ప్రాంతాలు ఏముండవు. వాడి కష్టాలు వాడి బాధలే ఉంటాయి. ఆడి చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు. ఈ పాలిటిక్స్లో అందరి గురించి ఆలోచిస్తున్నాం కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేశాం మనం. అన్ని పొలిటికల్ పార్టీ, ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ కాదు. ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు. అందుకే అందరూ దాని గురించి మాట్లాడడం, పట్టించుకోరు. ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కొంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ వేదనలు, మీ కోపాలు, మీ తాపాలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాం. అది ఒక మొదటి అడుగే. మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం. ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టి నా ఈగోతోట దేనితో జనసేన 14-15% పెరిగిపోయింది నా యావరేజ్ అని ఆ ఈగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి, కొన్ని సీట్లు రావచ్చేమో. కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిందైతే జరగదు. మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో మీరందరూ కలవాలి, వీళ్ళు కలిస్తే బాగుంటుంది. ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినాయి అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో అదే చేసింది. నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు, రోడ్లు బాగుండాలని కోరుకుంటారు. వీటన్నిటిని ఆలోచించే చేశాను. ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ. ఒకే ఒక ధైర్యం నాకు. ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా, నన్ను నమ్ముకున్న ఆడబిడ్డలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, యువత ఉంటుంది, పెద్దలు ఉంటారు. నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు, నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు. నేను ఒక మాట మాట్లాడితే దాని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది. అర్థం చేసుకుని చాలా అత్యున్నత ఉత్తమ స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. నేను వీళ్ళందరినీ నాకు ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది. భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకంతో వచ్చాను. మీకు కింద దారంత గతుకులు ఇల్లేమో దూరం, చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం. ఆ పదవి ఎందుకు వాడానంటే నాకేం తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి, దశాబ్ద కాలం పార్టీని నడపగలగా, మీరు ఎందుకు సాధించలేరు మీ స్థాయిలో? నేను మీలాంటి వ్యక్తినే. నాకు భయాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది. కానీ అన్నిటినీ అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న అధిగమిస్తూ ఉంటాను. నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను, ఇదే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక వితంతు, ఒక పెద్ద ఆవిడ నెలకి 5,000 రూపాయలు చొప్పున పంపిస్తూ ఉంటారు పార్టీకి. రాజోల్లో రోజుకి 500-600 సంపాదించే ఒక కూలి, ఒక రైతు కూలి, రోజుకి అతను కోరికంటే 100 రూపాయలు జనసేనకి పంపించడం. సో నేను కూడా సినిమాలు ఎందుకు కావాలి, ఎందుకు చెయ్యాలి అంటే నేను ఎవరిని దేహి అని అడగలేను. నేను ఇష్టంగా ఇస్తే తీసుకుంటాను, కానీ బాధ్యత వహించమని చెప్తాను ప్రతి ఒక్కరికి. నేను కూడా నిన్న రీసెంట్గానే ఒక 10 కోట్ల రూపాయల పార్టీకి విరాళంగా ఇచ్చాను నేను.
అంటే నేనేమనుకుంటానంటే ఒక రైతు కూలీకి 100 రూపాయలు ఇవ్వగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ 10 కోట్లు ఇవ్వలేడా? ఇది నేను ఆలోచించాను. అలాగే నన్ను అండగా ఉండే చాలా మంది పెద్దలు కొన్ని లక్షలు ఇవ్వగలుగుతున్నప్పుడు నేను నా కోట్లు ఇవ్వలేనా అనిపిస్తుంది. అన్ని దాచుకుని ఏం చేసుకుంటాను నేను? కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాడి డబ్బులు సంపాదిస్తున్నాం. ఏం పెట్టుకుంటాం ఆ డబ్బుని? ప్రజలకి పంచలేని డబ్బు ప్రయోజనం ఏంటి? డబ్బు అవసరం. అంతేగాని డబ్బుని తీసుకొని ప్యాకెట్లో పెట్టుకుని మూల పంచడానికి కాదు. డబ్బు అనేది అవసరం. నేను సినిమాలే చేయకపోతే నాకు డబ్బు రాదు. ఇన్ని వేల మంది రైతులకి, కౌలు రైతులకి ఇవ్వగలిగే స్థాయి ఉండేది కాదు నాకు. సో డబ్బు సంపాదన చాలా అవసరం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్. వెల్ఫేర్ అంటే ప్రజల తాలూకు సమాజం, వాళ్ళకి కష్టాలకి మనం అండగా ఉండటం, వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేయూతనివ్వడం. అలాగే అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి అనేది మనం సింపుల్గా చెప్పాలంటే, నేను సినిమా చేస్తే వచ్చిన డబ్బుని వెల్ఫేర్ అనే కౌలు రైతుల ద్వారా నేను ఇస్తాను. నేను అర్థాన్ని అసలు సినిమాలే చేయలేకుండా ఎక్కడి నుంచి తీసుకురాను డబ్బులు? అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ పథకాలు ఇస్తాం? ఇది ప్రతి మధ్య తరగతి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు దేశంలో. పథకాలు ఉండాలి, వెల్ఫేర్ ఉండాలి. అందుకని జనసేన, టీడీపీ కానీ మేము భారతీయ జనతా పార్టీ వీళ్ళందరం కూడా మేము చెప్తుంది వెల్ఫేర్ విత్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ వెల్ఫేర్. అప్పులు తెచ్చి అభివృద్ధి అనేది కాదు. అందుకని నేను మాట ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. దాంతోపాటు జగన్ చేసేదానికంటే కూడా 10 ఎక్కువే ఉంటుంది. కానీ ఎందుకంటే మాకు అవసరాలు లేవు. ఒక 10 లక్షల రూపాయలు 10,000 కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి 10,000 కోట్లు వస్తే పాపం జగన్ 5,000 కోట్లు ఉంచుకుంటాడు. ఒక 5,000 కోట్లు దాంట్లో ఒక 500 కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి. 4,500 కోట్లలో 500 కోట్లు సిద్ధం సభలకి, ఇంకో 450 కోట్లు